సో ఎప్పుడో ఒకప్పుడు నా క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చి నేను ఇలా డిజైన్ చేసుకుంటాను. ఇంకా ఎక్కువ ఇష్టంతో వేసుకుంటాం కదా. హలో అండి అందరికీ. ఈరోజు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇష్టమైన జ్యువెలరీ, ఆ జ్యువెలరీని మన ఓన్గా ఎలా రెడీ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో ముందుకు వచ్చాను. నేను చిన్న చిన్న జ్యువెలరీస్ అనేది మేక్ చేసుకుంటానండి, నా ఓన్ ఐడియాస్. నాకు జ్యువెలరీ నా ఓన్గా డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నేను రెడీ చేసుకున్న కలెక్షన్ ఏంటో మీకు కూడా చూపిస్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది కూడా మీకు హెల్ప్ అవుతుంది కదా. ఈ జ్యువెలరీని నేను ఓన్గా మేక్ చేసుకున్నవి మీ ముందుకు తీసుకున్నాను. ఇది చిన్న బ్లాక్ బిట్స్ సింపుల్గా డైలీ వేర్కి అండ్ పార్టీ వేర్కి వేసుకునే విధంగా చిన్నగా రెడీ చేసుకున్నాను. ఇది బ్లాక్ డైమండ్స్ అండి. ఈ బ్లాక్ డైమండ్స్లో మనం రెగ్యులర్గా పూజలో వేసుకుంటాం కదా కాసు, ఆ కాసును పేరప్ చేసి ఇది రెడీ చేసుకున్నాను. కానీ చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ వేసుకుంటే మాత్రం ఎలిగెంట్గా ఉంటుందండి. ఇది ఎంత గ్రాండ్ లుక్ ఉంటుంది. చిన్న సింపుల్ బ్లాక్ బీట్ని ఇలా చిన్న బుట్టలతో పేరప్ చేస్తే ఇంకా చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా కానీ పర్ఫెక్ట్ లుక్గా ఉంటుందండి. చూడండి, నేను ఈ శారీ వేసుకొని ఇలా బ్లాక్ బీట్స్ అండ్ జుమ్కి, సో ఇలా క్యాజువల్గా వెళ్ళిపోవచ్చు అండి. సింపుల్గా ఉంటుంది ప్లస్ ఎలిగెంట్గా. ఈ జ్యువెలరీతో పాటు ఇంకా కొన్ని జ్యువెలరీ కూడా మేము ముందుకు తీసుకొచ్చాను. చూసారా, ఇవన్నీ నా ఓన్గా చేసుకున్నవే. సో అందులో ఈ జ్యువెలరీ చూడండి, అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంది కదండి. సింపుల్గా ఇది ఒకటి వేసుకుని పట్టు శారీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇది ఏంటంటే ఒక చిన్న సైజ్ పర్ల్స్ తీసుకొని దాని మధ్యలో స్పిన్నర్ యూజ్ చేశాను. అది కూడా పర్ల్స్కి తగ్గట్టు మ్యాచింగ్లో, ట్రాన్స్పరెంట్ కాదు, లైట్ గోల్డ్ కలర్లో. అంటే అటు బేబీ పింక్ కాదండి, అటు గోల్డ్ షేడ్ కాదు, 2 మిక్స్ షేడ్స్లో స్పిన్నర్ తీసుకుని పర్ల్ ఒకటి స్పిన్నర్, ఒకటి పర్ల్ ఒకటి స్పిన్నర్, అట్లా 5 లైన్స్లో వేసుకున్నాను. గోల్డ్లో చుట్టించుకుంటే ఎలా ఉంటుందో అలాంటి లుక్ క్రియేట్ చేయడానికి ఇలా బాగుంది కదా. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, మన మిడిల్ క్లాస్లో లిమిటెడ్గా ఉంటుందండి. అవే డిజైన్స్ ప్రతి అకేషన్స్కి వేసుకోవాలంటే వేసుకోలేము కదండి. సో అలాంటప్పుడు మనము చిన్న చిన్నగా ఇలా డిజైన్ చేసి పెట్టుకున్నామనంటే క్యాజువల్గా డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ నేను మేక్ చేసుకున్న ఇంకొక జ్యువెలరీ ఏంటంటే అది కూడా మోస్ట్లీ పర్ల్స్ అంటే చాలా ఇష్టం అండి, అందులోనే ఎక్కువ డిజైన్ చేసుకుంటాను. సో దాంట్లో ఇది ఏంటంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేసుకునే విధంగా, అంటే ఫ్యాన్సీకి కూడా బాగుంటుంది, సో పట్టు వాటికి కూడా బాగుంటుంది. ఒక 4 లైన్స్ బీడ్స్ తీసుకున్నానండి. పర్ల్స్ అన్నీ ఒరిజినల్స్ ఇవన్నీ. సో పర్ల్స్ తీసుకొని ఇవి అన్షేప్డ్ ఉంటుందండి. నేను ఫస్ట్ తీసుకున్నదంటే ఒక ప్యాటర్న్లో అన్ని రౌండ్ షేప్లో ఉంటుంది. ఇది ఏంటంటే నేను చెప్పాను కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫ్యాన్సీకి పట్టుకు యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఆ విధంగా షేప్లెస్ తీసుకున్నాను, షేప్డ్ పర్ల్స్ తీసుకున్నానండి. సో దాంట్లో ఒక 4 లైన్స్ తీసుకొని ఆ 4 లైన్స్ని ఇలా మధ్యలో చిన్న చిన్న గోల్డ్ బీడ్స్తో పేరప్ చేసి 1 గ్రామ్లో మనకు దొరుకుతుంది. సో ఈ బ్యాక్ చైన్ కూడా ఉంది కదండి, సైడ్లో హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ కూడా మనకి హాఫ్ గ్రాములో దొరికిపోతుంది. అంటే ఇది పేరు మొత్తము ఒక 1 గ్రామ్ హుక్కి, 1 గ్రాము బీడ్స్కి, మొత్తం కలిసి ఒక చూడడానికి 2 గ్రాములు అయినా కానీ ఇది లుక్లో మాత్రం సూపర్గా ఉంటుందండి. పిల్లలకి వేసినా కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడండి, చూసారా ఎంత మంచి లుక్ ఉంది అసలుకి. సింపుల్గా ఇది వేసుకున్నా కానీ గ్రాండ్ లుక్ రాలేదా, వచ్చింది కదా. సో ఇంకొక బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తాను మీకు. నేను బ్లాక్ బీడ్స్ చేసుకున్న దాంట్లో ఇంకొకటి వచ్చేసి సేమ్ బీడ్సే, ఇది కూడా సేమ్ బీడ్సే. సో దాంట్లో ఏంటంటే ఒక రౌండ్ బాల్ యాడ్ చేశాను. దీనివల్ల ఇంకా ఫ్యాన్సీ డ్రెస్సెస్కి, శారీస్కి బాగుంటుంది. అసలు రెగ్యులర్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదండి, సో అది దీనికన్నా ఇది షాడీ ఒక రౌండ్ బాల్ ఇచ్చాను. రౌండ్ బాల్ నా దగ్గర ఏదో విడిగా ఉండే, సో ఆ బాల్ని పేరప్ చేశాను. వేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఇది వేసుకొని ఒక వీడియో షార్ట్ కూడా చేశాను, శారీలో వేసుకున్నాను, చాలా బాగా వచ్చింది అసలుకి. ఆ శారీలో ఈ బ్లాక్ బీడ్స్ వేసుకోవడం వల్ల చాలా లుక్ అనేది డిఫరెంట్గా ఉందండి. సో ఇలా క్రియేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందులో నేను ఈ పెండెంట్ ఉంది కదండి, ఈ బాల్స్ తీసేసి ఇలాంటి పెండెంట్స్ కూడా నేను పేరప్ చేసుకుంటాను.
ఇలాంటి పెండెంట్స్ విడిగా ఉంటుంది కదా, చూడండి ఎంత బాగుంటుంది, అసలు గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా. అండ్ నెక్స్ట్ ఇది ఎమరాల్లో, ఇదేంటంటే గ్రీన్ శారీస్కి, గ్రీన్ పట్టు శారీస్కి సింపుల్గా వేసుకుంటే, ఇది ఒక్కటి వేసుకొని ఒక గ్రీన్ కలర్ బుట్టాస్ ఏమన్నా గోల్డ్లో కానీ వేసుకుంటే చాలా హెవీ లుక్ ఉంటుంది కదా. చూసారా ఎమరాల్ లుక్ బాగుంది కదా. రూపీస్ కన్నా ఎమరాల్ అనేది చాలా బాగుంటుంది లుక్ వైజ్, అంటే క్లాసీ లుక్తో ఉంటుంది. సో మనం ప్లెయిన్ శారీస్కి కానీ, ప్లెయిన్ పట్టు శారీస్కి, కొంచెము ఫ్యాన్సీ శారీస్కి కూడా వేసుకొని సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా రిపీటెడ్గా వేరే వాళ్ళు వేసుకున్నారు సేమ్ అదే మనము కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన లుక్ని మనమే క్రియేట్ చేసుకోవాలి కదా. మీకు నా జ్యువెలరీ కూడా నచ్చిందా అండి? ఇన్ కేస్ నా జ్యువెలరీ ఐడియాస్ కూడా మీకు హెల్ప్ అవుతాయా? సో హెల్ప్ అయిందంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.